హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫైనల్‌గా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అయితే తీసుకున్నాననమాట. నేనుండే ఏరియాలో ఇప్పటివరకు అయితే ఎలాంటి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ అయితే లేవనమాట. ఫైనల్లీ జియో ఫైబర్ నుంచి అయితే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నాను. ఈ వీడియోలో వచ్చేసి బుకింగ్ ఎలా చేయాలి? ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి? ఎంత ప్రైస్ పే చేయాలి? మీరుంటున్న ఏరియాలో జియో ఫైబర్ సపోర్ట్ ఉందా? లేదా? ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ వచ్చేసి అన్ని ఏరియాల్లో సపోర్ట్ అయితే లేదనమాట. జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి కంప్లీట్ వైర్‌లెస్ కనెక్షన్ అనమాట. దీని డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్, డేటా గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎయిర్ ఫైబర్‌ని ఎలా బుక్ చేసుకోవాలి? మీరు ల్యాప్‌టాప్‌లో కానీ, ఆహ్, మొబైల్‌లో కానీ మై జియో యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకొని లాగిన్ అయినాక అందులో మీకైతే ఎయిర్ ఫైబర్ అయితేనే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆర్డర్ నౌ అని అయితే వస్తుందన్నమాట. ఇందులో కొన్ని డీటెయిల్స్ అయితే అవుతుంది. అవి ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళామంటే అక్కడే మీ ఏరియాలో జియో ఫైబర్ కనెక్షన్ సపోర్ట్ ఉందా? లేదా? అనే పాపప్ అయితే వస్తుంది. సో, ఇందులో బుకింగ్ అయితే అయిపోయినట్టే. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్‌లో జియో ఎగ్జిక్యూటివ్ నుంచి మీకు కాల్ వస్తుంది. సో, మనమైతే ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కోసం ఇనిషియల్‌గా ఒక రూ. 1000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఇనిషియల్ అమౌంట్ పే చేసినందాక వితిన్ సేమ్ డేలో గానీ, నెక్స్ట్ డేలో గానీ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయితే చేస్తారనమాట. ఆహ్, నె వాళ్ళతో మొత్తం సెటప్ అయితే తెచ్చుకుంటారు. లైక్ ఓడీయూ, రౌటర్, 4K డీటీహెచ్ సెటప్ బాక్స్. మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అండ్ వాటికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్. ఫస్ట్ థింగ్ ఎవరైనా ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ అయితే చెక్ చేస్తారనమాట. సిగ్నల్ స్ట్రెంత్ చెక్ చేయకుండా ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ చేయరు. లైక్ మా ఊర్లో ప్రీవియస్‌గా ఎలాంటి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అయితే లేదనమాట. సో, మరీ చెప్పాను. వన్స్ సిగ్నల్ స్ట్రెంత్ చెక్ చేశాకే ప్రాపర్‌గా వస్తుందనుకుంటే ఇన్‌స్టాలేషన్ చేయమని. సిగ్నల్ స్ట్రెంత్ చేయడం అనేది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ప్లే స్టోర్‌లోకెళ్తే అక్కడ మనకు నెట్ వెలాసిటీ అని ఒక యాప్ అయితే ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకున్నామంటే అందులో సింగిల్ క్లిక్ తోటి డౌన్‌లోడ్ స్పీడ్ ఎంత, అప్‌లోడ్ స్పీడ్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవచ్చు. టెక్నీషియన్‌ని అడిగితే మాత్రం ఒక 100 ఎంబీపీఎస్ స్పీడ్ మినిమమ్ అయితే ఉండాలన్నాడు. నేను చెక్ చేసినాక మా బిల్లింగ్ మీద అయితే చూస్తే అరౌండ్ 200 యావరేజ్ చూపించింది. సిగ్నల్ అయితే చెక్ చేసిన తర్వాత అన్నీ ఓకే అనుకుంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఓడీయూని అయితే ఫిక్స్ చేస్తాననమాట. ఓడీయూ అంటే అవుట్‌డోర్ యూనిట్ అనమాట. లైక్ సిగ్నల్ రిసీవర్ అని కూడా చెప్పొచ్చు. ఇది అయితే 5G సిగ్నల్స్‌ని టవర్ నుంచి రిసీవ్ చేసుకొని రౌటర్‌కి అయితే పంపిస్తుందనమాట. ఇంకా రౌటర్ అండ్ డీటీహెచ్ అయితే ఇంట్లో ఫిక్స్ చేశారనమాట. అండ్ ఎలా యూజ్ చేయాలో కంప్లీట్ డెమో అయితే వాళ్ళు ఇస్తారనమాట. లైక్ లాగిన్ ఎలా అవ్వాలి, ఏ టు జెడ్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకి ఏ డౌట్ ఉన్నా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకు 4 టైప్స్ ఆఫ్ అయితే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. 599, 888, 899, 1199. ఇందులో ఫస్ట్ 2 ప్లాన్స్ వచ్చేసి 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో వస్తుందన్నమాట. అండ్ 13 ఓటీటీ యాప్స్. సెకండ్ 2 ప్లాన్స్‌లో వచ్చేసి 100 ఎంబీపీఎస్‌తో వస్తుందన్నమాట. అండ్ 13 ఓటీటీ యాప్స్. ఫస్ట్ దాంట్లో ఏందంటే 30 ఎంబీపీఎస్‌తో సెకండ్ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ యాడ్ అవుతుందన్నమాట. సెకండ్ దాంట్లో వచ్చేసి కూడా ఫస్ట్ ప్లాన్ కన్నా సెకండ్ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌తో నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ యాడ్ అవుతుందన్నమాట. ఇందులో మనం 12 మంత్స్ ప్లాన్ తీసుకున్నామంటే ఫస్ట్ ఇనిషియల్‌గా పే చేసిన రూ. 1000 కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఆహ్, ఆ రూ. 1000 మనకి ఆఫ్‌లో వస్తుందనమాట. నేనైతే ప్రెజెంట్ ఒక ల్యాప్‌టాప్, టీవీ అండ్ 2 మొబైల్స్‌కైతే యూజ్ చేస్తున్నాను. ఇందులో మీకైతే ఏదైనా వీడియో ప్లే చేసి చూపిస్తాను. వీడియో అయితే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. లాస్ట్ 3 డేస్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, జియో ఫైబర్ అయితే కంప్లీట్‌గా 5G సిగ్నల్స్‌తో రన్ అవుతుందనమాట. ఎప్పుడైనా సిగ్నల్స్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు బఫరింగ్ అయితే అవుతుంది. ఇట్ జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, వోంట్ బి లాంగర్. అండ్ ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే తీశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.